హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడి చాలా మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ చాలా మందికి కూడా పంటిని రోజుకి 2 పూట్ల క్లీన్ చేసిన పళ్ళు అనేవి గార పట్టేసి యెల్లోయిష్‌గా నోరు అనేది విపరీతమైన స్మెల్ అనేది కూడా వచ్చేసి కొంతమందికి పళ్ళు కూడా పుచ్చిపోయి నొప్పి కూడా వచ్చేస్తూ ఉంటది కదా! ఇలా ఎంత గార పట్టేసిన పళ్ళు అయినా కూడా నోటు దుర్వాసన రాకుండా అలాగే మనలో చాలామంది మౌత్ ఫ్రెషనర్‌లు కూడా వాడుతూ ఉంటారండి. ఇంట్లోనే ఈజీగా మౌత్ ఫ్రెషనర్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది కూడాను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో, మనకి మెంతులనేవి ఇంట్లోనే ఉంటాయి కదండీ! ఇవి మన పంటి మీద ఉండే గారం తగ్గించి, పంటి నొప్పిని తగ్గించడానికి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. జస్ట్ ఒక్క పావు టీ స్పూన్ వరకు కూడా మెంతులను ఈ విధంగా ఒక చిన్న రుబ్బురోలు ఉంటే అందులోనే వేసేసుకోండి. ఆ తరువాత నోటు దుర్వాసన తగ్గించి, అలాగే పిప్పను నొప్పును తగ్గించి, పుప్పళ్ళు అనేవి రాకుండా చేయడానికి వెల్లుల్లి అనేది చాలా బాగా అయితే పనిచేస్తుందండి. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్నదంటే చిన్నది చిటికెడు సాల్టు, అలాగే చిటికెడు వరకు కూడా పసుపునైతే యాడ్ చేసుకొని వీటిని ఈ విధంగా మెత్తగా చిన్న పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవచ్చండి. దీన్ని మనము రెగ్యులర్‌గా కూడా చక్కగా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి. ఇది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 4, 5 రోజుల వరకు కూడా ఉంటుంది. రోజు 2 పూట్ల బ్రష్ చేసేటప్పుడు దీంతోటి ఒక్కసారి చేసి చూడండి. పిల్లలకైనా పెద్దవారికైనా కూడాను ఫ్యూచర్‌లో పంటి సమస్యలు అనేవి రాకుండా అలాగే పళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్‌గా అవుతాయండి. ఎవరి పళ్ళు అయితే గార పట్టేసి చాలా అసహ్యంగా ఉన్నాయో వాళ్ళకి గార తగ్గించడానికి కూడాను ఈ మిశ్రమం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనము పళ్ళు క్లీన్ చేసుకునే ఒక మిశ్రమాన్ని తయారు చేసాం కదా! మన మౌత్‌ని అంటే నోటిని ఏ విధంగా శుభ్రం పరుచుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది ఇటువంటి ఫ్రెషనర్లు అనేవి వాడుతూ ఉంటారు. ఇవేవి వాడకుండా ఇంట్లోనే మౌత్ ఫ్రెషనర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక 3 లవంగాలను తీసేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని కచ్చాపిచ్చాగా దంచేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వరకు కూడాను చక్కగా పోసేయండి. పోసి దీన్ని బాగా మరగనివ్వండి. ఒక 2, 3 నిమిషాల వరకు కూడా నార్మల్‌గా మౌత్ ఫ్రెషనర్లు అనేవి మన నోట్లోని ఉండే మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయండి. అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి పళ్ళు డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఇలా న్యాచురల్‌గానే హోమ్ మౌత్ ఫ్రెషనర్ రెడీ చేసుకోవచ్చండి. దీన్ని కూడా మనమైతే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని డైలీ రోజుకొకసారి వాడితే సరిపోతుంది. ముందు మనము పళ్ళు క్లీన్ చేసుకునే మిశ్రమాన్ని అయితే తయారు చేసుకున్నాం కదా! ఇలా మనము పళ్ళు తోముకునేటప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం నూనెను వేయండి. కుకింగ్ ఆయిల్‌ని గాని, కోకోనట్ ఆయిల్ లేదంటే నువ్వుల నూనె కానీ కొంచెం వేసేసుకొని దీన్ని మనము డైలీ ఒక్కసారి లేదు అనుకున్నట్లయితే నోటు దుర్వాసన రాకుండా పుచ్చిపళ్ళు అనేవి ఫ్యూచర్‌లో రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడాను వారానికి ఒక్కసారైనా కూడాను దీంతోటి చక్కగా బ్రష్ చేసామనుకోండి పంటి మీద ఉండే గారం తగ్గించి నోటు దుర్వాసనను తగ్గించి పళ్ళు అనేవి మనకి పుచ్చిపళ్ళు రాకుండా పళ్ళు అనేవి ఊడిపోకుండా పంటిని కూడా చాలా చక్కగా స్ట్రాంగ్ చేస్తాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రోజుకి 2 సార్లు బ్రష్ అనేది చేయాలండి. అలాగే ప్రతిదీ ఏది తిన్నా కూడా నోటిని బుక్కలించి క్లీన్ చేసుకున్నట్లయితే పళ్ళు అనేవి మనకి ఎప్పుడు కూడాను చాలా నీట్‌గా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమంతోటి వారానికి 1, 2 సార్లు అయినా కూడా మీరు చక్కగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రోజుకొక్కసారి ఇలా మనం తయారు చేసాం కదండీ నోటిని శుభ్రం చేసుకున్న వాటరు అంటే మౌత్ ఫ్రెషనర్‌ని దీంతోటి మనము చక్కగా రోజుకి ఒక బుక్కడు వరకు కూడా నోట్లో వేసుకొని 4 వైపులా కూడాను మనము ఏ విధంగా అయితే చక్కగా బుక్కలిస్తామో ఆ విధంగా బుక్కలించి చూడండి. నోటు దుర్వాసన అనేది రాదండి. ఒక్కొక్కసారి చాలామందికి నోటు విపరీతంగా దుర్వాసన అనేది వచ్చేస్తే నలుగురిలో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని రోజుకొక్కసారి నోట్లో వేసి చూడండి. పుచ్చిపళ్ళు నొప్పి అనేది వస్తుంది కదండి, అవి కూడా రాకుండా మనకి పంటి మీద ఉండే బ్యాక్టీరియాని తగ్గించి నోటు దుర్వాసన తగ్గించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు బట్టి గార పట్టేసి పసుపు కలర్లోకి మారిపోయిన పంటినైనా కూడాను చాలా తెల్లగా మార్చి నోటు దుర్వాసన రాకుండా పంటిని ఈ విధంగా మనం ఎల్లప్పుడూ కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, రిజల్ట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది వాడి చూసారంటే మీరే మళ్ళీ నాకు వచ్చి కామెంట్ చేస్తారు చాలా బాగా వర్క్ అయిందని. ఈ విధంగా మీ పళ్ళను న్యాచురల్ కలర్లోకి మార్చుకోండి, రూపాయి ఖర్చు లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా. సో ఇదండి ఈరోజు వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.